Hi, dear 10th class students who are going to take examination, particularly English examination, on 23rd of March 2026 on Monday. అంటే దాదాపుగా నెల రోజులు కూడా లేదు మీకు ఎగ్జామినేషన్. అందువల్ల నేనేం చేశానంటే ర్యాపిడ్ కాన్సెప్ట్ రివిజన్ అని చెప్పేసి ఒక చిన్న వీడియోను టైం వేస్ట్ చేయకుండా ఒకటి తయారు చేశాను. అంటే ఏంటంటే ఇదివరకు మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు కాన్సెప్ట్స్ పైన మీరు డెవలప్ చేయండి, కాన్సెప్ట్స్ని ఇంపార్టెంట్గా ఇంజెక్ట్ చేయండి పిల్లలకు అని చెప్తూ గ్యాప్ 1 గ్యాప్ 2 అనే 2 పీరియడ్స్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనము గ్యాప్ 1 పీరియడ్లో ఉన్నాం. దానిపైన ఒక 2 వీడియోస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, అవి చూడండి. గతంలో పోయిన సంవత్సరం విద్యార్థులకు చాలా వీడియోస్ 10th క్లాస్ సంబంధించి వీడియోస్ ఉన్నవి. ఒకసారి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి అనేది నా ఛానల్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పూర్తిగా టైప్ చేసి సెర్చ్ కొట్టారంటే నా ఛానల్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు లాభం కాకుండా నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దయచేసి ప్లీజ్ డూ ఇట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఐ వాంట్ టు మేక్ వన్ షార్ట్ వీడియో వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ మై టైమ్. ద వీడియోస్ నేమ్ ఈజ్ ర్యాపిడ్ కాన్సెప్ట్ రివిజన్. ర్యాపిడ్ కాన్సెప్ట్ రివిజన్ కాన్సెప్ట్స్ పైన మనము డెవలప్ చేసుకోవాలి. కాన్సెప్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో, ఇంగ్లీష్ అనే సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా మనము వాటిని మనము క్లియర్ చేయాలి, స్మాష్ చేయాలి అనే ఒక ఐడియా స్టూడెంట్కి ఉండాలి. సో ఇక్కడ మన ఇంగ్లీష్కు వచ్చామంటే ర్యాపిడ్ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్స్ అన్నింటినీ చక్క మనము ఒక పూర్తి ఐడియాను మనం తీసుకొని బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ కాన్సెప్ట్స్ ఏంటి అనేది మీకు చకచక ఒక్కసారి రివైజ్ చేస్తూ వాటిలో మీకు కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేటివి కూడా నేను చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు బి కవర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ బ్యాగింగ్ మోర్ మార్క్స్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ కాన్సెప్ట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ కాంప్రహెన్షన్ పైన మీకు ఇదివరకే వీడియోస్ చేశాను. అంటే 24-25 బ్యాచ్కి, అంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్కి నేను చేయడం జరిగింది. ఒకసారి నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి, అవి కూడా మీకు ఉపయోగపడవచ్చును. రైట్, ఓకే, కమింగ్ టు ద పాయింట్. దెన్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీన్స్ ఏంటంటే, కాంప్రహెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్. Comprehension is nothing but getting good understanding on the given passage is nothing but reading comprehension. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తారు. అవి ఏ విధంగా ఇస్తారని తర్వాత చెప్తాను, డెప్త్కి వెళ్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు రీడింగ్ కాంప్రహెన్షన్స్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సబ్ కాన్సెప్ట్స్ ఆఫ్ రీడింగ్ కాన్సెప్ట్. ఓకే, సీ హియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ హియర్. ఎక్కడెక్కడ మనం ఫోకస్ చేయాలి అంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అండర్స్టాండింగ్. పిల్లలు మీకు ఒక స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ టీచర్స్కి అయితే మాత్రం తప్పనిసరిగా వీటిపైన ఐడియా ఉండాలి. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఒక ప్యాసేజ్ మనకి ఎగ్జామినేషన్లు ఇచ్చినప్పుడు ఒక లుక్ వేసేసేయాలన్నమాట. బై లుక్ రీడింగ్ క్విక్లీ ఫర్ మెయిన్ ఐడియా. అసలు మెయిన్ ఐడియా ఏ విధంగా ఉంటుంది అసలు అని చెప్పి ఒక చక్క దానిపైన ఒక క్లియర్ ఐడియా తెచ్చుకునే దానికి మనం చేసే ప్రక్రియనే స్కిమ్మింగ్ అంటాం. అంటే పైన చదవండి అని చెప్పేసి అంటాం కదా, అది స్కిమ్మింగ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ స్కానింగ్ ఏంటంటే ఒక పక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసము గుచ్చి చదివామంటే, క్లియర్గా చదివామంటే దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కరెక్ట్గా ఉంటాయో మీకు మెయిన్ ఐడియా వస్తుంది, అదేవిధంగా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్ ఐడియా అనేది మనకు అండర్స్టాండింగ్లో ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్లో ఒకసారి మీరు ఇక్కడ చూసారంటే ఈ యొక్క మెయిన్ ఐడియాను, ఇవ్వబడ్డ పారాగ్రాఫ్ను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే దాంట్లో ఉన్న మెయిన్ ఐడియాను మనం పట్టాలి. మెయిన్ ఐడియాను ఎలా పడతాము? బై ద ప్రాసెస్ ఆఫ్ స్కిమ్మింగ్. దాన్ని చకచక చదవడం వల్ల ఒక మెయిన్ ఐడియా వస్తుంది. అసలు చారిటీ గురించి ఉందా, లేని పరిస్థితిలో హార్డ్ వర్క్ ఉందా, లేని పరిస్థితిలో వర్చ్యూస్ ఉందా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ టు గెట్ మెయిన్ ఐడియా. ఓకే, ఆఫ్టర్ దట్ సపోర్టింగ్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా,
తర్వాత వొకాబులరీ పదజాలం పైన మీరు అర్థం చేసుకోవడం జరుగుతుందన్నమాట. దెన్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్. ఇన్ఫరెన్స్ మీన్స్ సపోర్టింగ్ క్వశ్చన్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చి ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కావచ్చు. వీటిని డిఫరెంట్గా మనం పిలుస్తూ ఉంటాం. డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సో ఈ విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకు అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటంటే స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ సబ్ కాన్సెప్ట్స్ ఇన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, ఎస్, సీ హియర్, బీ కేర్ఫుల్ అబౌట్ దట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వొకాబులరీ కాన్సెప్ట్. అంటే వొకాబులరీ పైన, వొకాబులరీ ఏంటంటే పదాల పైన ఫుల్ గ్రిప్ ఉండాలి మీకు. ఆ పదాలపైన ఏమేమి అడుగుతారు వాళ్ళు? సినానిమ్స్, యాంటానిమ్స్. సినానిమ్స్ అంటే ఏంటంటే సిమిలర్ మీనింగ్స్ ఏంటంటే నానార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం ఇస్తాడు, ఆ పదానికి సేమ్ మీనింగ్ కనుక్కోమని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లిస్ అంటేనే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లిస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ యాంటానిమ్స్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. ఇవన్నీ మీకు స్పెషల్గా చెప్తాను, ఆల్రెడీ మీకు వీడియోస్ ఉన్నాయి. తర్వాత ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ప్రిఫిక్స్, సఫిక్స్లు చాలా ఇంపార్టెంట్. ప్రిఫిక్స్, సఫిక్స్ ఏంటంటే ప్రీ అంటే ముందు. ఓకే, సీ హియర్, హ్యాపీ అని ఒక పదం ఉంది, దట్ ఈస్ ద బేస్ వర్డ్. దానికి మనం ప్రిఫిక్స్ ఏం చేసామంటే అన్ అనే దాన్ని పెట్టాం. అన్హ్యాపీ అనే లోపల ఏమైపోయిందంటే అది మనకు ప్రిఫిక్స్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఈ అన్హ్యాపీ అని చెప్పేసి ఇది ఈ యొక్క చిన్న పదం. అదేవిధంగా యూస్ఫుల్ ఉంది కదా, యూస్ఫుల్కి ఏమైంది? యూస్ అనేది బేస్ వర్డ్. ఈ బేస్ వర్డ్కి మనకి ఏం కలిపిందంటే ఈ యొక్క ఫుల్ అనే పదము అనే అక్షరాలు కలవడం వల్ల ఏమైందంటే యూస్ఫుల్. దట్ ఈస్ కాల్డ్ సఫిక్స్. సో ఈ విధంగా మనము వీ కెన్ డెవలప్ సో మెనీ వర్డ్స్ బై యూజింగ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. రైట్, ఓకే. యా, నెక్స్ట్ అనదర్ వన్ హియర్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఇక్కడ ఏంటంటే చాలా పదాలకు ఒక పదమే వస్తుంది అనమాట, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్, పేపర్, రబ్బర్ బ్యాండిల్స్, తర్వాత పిన్స్, ఇటువంటివన్నీ స్టాప్లర్, ఇవన్నీ అన్ని పదాలను మనం ఏం చేసేటంటే ఒకే పదంలో చెప్పచ్చు. వాట్ ఈస్ ద వర్డ్? జస్ట్ గెస్ ఇట్. దట్ ఈస్ స్టేషనరీ అంటే అన్నీ వస్తాయి. ఓకే, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కుర్చీలు, టేబుళ్ళు ఇవన్నీ కలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో హియర్ మీకు వొకాబులరీ అనే కాన్సెప్ట్లో ఏమొచ్చినాయి? 4 సబ్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఈ 4 సబ్ కాన్సెప్ట్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక అదేవిధంగా కాస్త పైకి పోయినామంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకు 3 సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ సబ్ కాన్సెప్ట్స్ స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్. దీంట్లో ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను నేను, మీకు అర్థం కాకపోయినా. టాపిక్ సెంటెన్స్ అనే దానికోసం వెతకండి. టాపిక్ సెంటెన్స్, ప్రతి పారాగ్రాఫ్లోనూ ఒక టాపిక్ సెంటెన్స్ అనేది ఉంటుంది. టాపిక్ సెంటెన్స్ దాదాపుగా వాక్యం ప్రారంభంలోనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. వితౌట్ హ్యూమన్ వాల్యూస్, వితౌట్ హ్యూమన్ వర్చ్యూస్, నో వన్ కెన్ లీడ్ లైఫ్ హ్యాపీలీ అండ్ సేఫ్లీ. ఈ విధంగా పారాగ్రాఫ్ వెళ్ళిపోయింది అనుకోండి, స్టార్టింగ్లో హ్యూమన్ వర్చ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ అవర్ డైలీ లైఫ్ అనే వాక్యాన్ని ఏమంటామంటే టాపిక్ సెంటెన్స్. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ పారాగ్రాఫ్ అంతా దేనిపైన ఉంది? హ్యూమన్ వర్చ్యూస్, మానవుని యొక్క సుగుణాలపైన ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టాపిక్ సెంటెన్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా జస్ట్ ఒక ఐడియా ఉంచండి. మీ టీచర్స్ తప్పనిసరిగా వాళ్ళకి ఐడియా ఉంటుంది దీనిపైన, వాళ్ళని అడిగి చెప్పించుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్, ఈస్ గ్రామర్. ఈ గ్రామర్ పైన మనకు అది వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. కానీ 10th క్లాస్ పిల్లలకు ఈ 29 డేస్లో మనం వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలా అనే దానికి మాత్రమే కాన్సెప్ట్స్ చెప్తున్నాను. సో ఈ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఏంటంటే సబ్ కాన్సెప్ట్స్ మీకు చూడండి, టెన్సెస్ అని, ఆ తర్వాత వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్స్, ప్రీపోజిషన్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టెన్సెస్.
పిల్లలకు టెన్సెస్లో ఏది ఇంపార్టెంట్ టెన్సెస్సో అవి మాత్రమే మీరు చెప్పాలి, మనం చెప్పుకోవాలి. ఏంటి ఇంపార్టెంట్ అని అన్ని 12 సబ్ టెన్స్ల పైన వాళ్ళని రుద్ది వాళ్ళకి కన్ఫ్యూజ్ చేయకుండా అసలు మెయిన్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ను వాళ్ళకి అందించాలి. దిస్ ఈజ్ ఓన్లీ ద వీడియో ఆన్ హౌ వీ హ్యావ్ టు ఇంజెక్ట్ the concepts and at the same time how we have to hone the conceptual understanding among the students. That's the important thing, you know. Okay, yeah, tenses మనం తీసుకున్నామంటే there are only 3 tenses. ఈ 3 tensesలో కూడా ఎక్కడెక్కడైతే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయో అవన్నీ మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ పైన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పైన, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పైన, వీటిపైన. ఆ తర్వాత వచ్చి సిన్స్ ఫార్కు తీసుకున్నామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 సబ్ టెన్స్లు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, తర్వాత పాస్ట్ కంటిన్యూస్ పైన, తర్వాత వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పైన పెద్దగా రావు క్వశ్చన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ పైన వస్తాయి, ఎందుకంటే హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకంటే కంప్లీటెడ్ యాక్షన్ బిఫోర్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. ఈ విధంగా మనం కొంచెం జాగ్రత్తగా ఒక 7 సబ్ టెన్స్లు మాత్రమే ఇంపార్టెంట్ సబ్ టెన్సెస్ ఉంటాయి. ఆ 7 సబ్ టెన్సెస్ పైన మనం పిల్లవాడికి మనం గ్రిప్ ఇవ్వాలి. సో టెన్సెస్ అనేదాన్ని ఎంత టచ్ చేయాలో అంత టచ్ చేసి వదిలేసేసేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ర్యాపిడ్ రివిజన్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అంతేగాని ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు మనకు, రైట్? ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఒక వాక్యాన్ని చూడంగానే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది, ఐ గో, అదేవిధంగా ఐ వెంట్, తర్వాత ఐ విల్. ఈ విధంగా ఉండే వాటిని వాడు టక్ మనం రికగ్నైజ్ చేసేటట్టు చేయాలి మనము, అది మన బాధ్యత, రైట్? ఓకే, యా, నెక్స్ట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనము తప్పనిసరిగా కొన్ని యాక్చువల్గా ఈ ఇంటర్జెక్షన్స్ వీటిని పెద్ద ఫోకస్ చేయాల్సిన పని లేదు. ఈ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన నా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రీపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, వీటిల్లో ఫోకసింగ్ మనం చేయాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఇంకా డైరెక్ట్గా వాడికి గుర్తుగా ఏం చెప్పాలంటే హీ, షీ, ఇట్, ఎనీ నౌన్ అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ రా. సింపుల్ పాయింటర్స్ ఉన్నప్పుడు ఎస్, ఈఎస్, ఐఎస్ వాడతాం. అదే హ్యావ్, హ్యాజ్ వాడేటప్పుడు హ్యాజ్ వాడతాం. ఈ విధంగా వీడికి ఏంటంటే కాన్సెప్ట్ను మనం ఇంజెక్ట్ చేయాలి. నోయింగ్లీ, అన్నోయింగ్లీ వీ హ్యావ్ టు ఇంజెక్ట్ ద కాన్సెప్ట్స్ ఇన్ ద మైండ్, ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ స్టూడెంట్స్. దట్స్ ఆల్. ఇంకా మనకు చేసేది ఏం లేదనమాట, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, మనకు దగ్గరలో ఉన్నాము, గ్యాప్ 1 పీరియడ్లో ఉన్నాము, ఇక గ్యాప్ 2 పీరియడ్లో మనకు 4 రోజులు దొరుకుతాయి మనకు. అవి వాటిపైన మనము ఈ కాన్సెప్ట్స్ని మనం చెప్పాలి. అదే మన ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు అయితేనేమి, అదేవిధంగా కలెక్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా డైరెక్టర్ గారు అయితేనేమి, ఎవరైనా కానీ కాన్సెప్ట్ చెప్పండి, కాన్సెప్ట్ డెవలప్ చేయండి, పరీక్షకు సన్నద్ధం చేయండి అని చెప్పి అంటుంటాం. కాబట్టి ఇది మనకు సబ్ కాన్సెప్ట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ అనదర్ సబ్ కాన్సెప్ట్ ఈజ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్లో మనం చెప్పాల్సిందంటే ఏ అండ్ ది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామని చెప్పేసి. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టికల్ యూజ్ చేసేటప్పుడు వరే సౌండ్ రా బాబు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సౌండ్ ఆ నుంచి, అది కూడా మీకు వీడియోలో ఉంది, ఒకసారి చూసుకోండి. మీరు అన్ని వీడియోస్ వదిలిండను నేను. ఇప్పుడు చూడండి, ఆ నుంచి తెలుగు ఎట్టా పిల్లలందరికీ తెలుసు కాబట్టి ఆ నుంచి అమ్మహ వరకు ఆ శబ్దంతో ఏ పదం స్టార్ట్ అయినా యాన్ పెట్టుకోరా బాబు, ఏది సింగిల్గా ఉన్నప్పుడు, లేని పరిస్థితిలో ఏ పెట్టు అని చెప్పేసి యూజ్ చేస్తాం. అంతేగాని ఏఈఐఓఈ వచ్చిందంటే యాన్ పెట్టు అన్నామంటే మాత్రం ఆ పిల్లగాడికి మార్కులు పోయినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఉంటుంది, ఏ యూనివర్సిటీనా యాన్ యూనివర్సిటీనా, ఏఈఐఓఈ అయితే యూ ప్రకారం యాన్ పెట్టాల్సిందే కదా. అలా కాకుండా మనకు యూ అనేది ఇదేంతో స్టార్ట్ అయింది, యూ యా 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 అనే శబ్దంతో స్టార్ట్ అయింది. అటువంటిప్పుడు తప్పనిసరిగా ఏ యూనివర్సిటీ అంటాం కానీ యాన్ యూనివర్సిటీ అనం. ఆ శబ్దాలే మనకు మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయన్, ఓఎన్ఈ 1, వా ఓ కాదు వా. ఏఈఐఓయు అంటే వాడు యాన్ 1 రూపీ కాయన్ అంటాడు, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. వాతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ 1 రూపీ కాయన్. అలా కాకుండా ఓల్డ్ మ్యాన్ అంటేనే అదే ఓ ఏం చేస్తుంది, ఓతో స్టార్ట్ అవుతుంది, దట్స్ వై యాన్ ఓల్డ్ మ్యాన్. అదేవిధంగా మనకు హెచ్ఎం, అతను ఒక హెచ్ఎం అనే సందర్భంలో ఉంటుంది. హెచ్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఏతో స్టార్ట్ అవుతుంది. మనం ఏ అదన్నీ పిల్లలకి చెప్పాలి మనం, అంతే, తప్పదు. హెచ్ కాదురా నాయన, ఏ హెచ్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి హీ ఈస్ యాన్ హెచ్ఎం. అదే హెడ్ మాస్టర్ అన్నప్పుడు హేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి హీ ఈస్ ఏ హెడ్ మాస్టర్, హీ ఈస్ యాన్ హెచ్ఎం.
ఓకే, అతను ఒక స్కూల్ అసిస్టెంట్ అండి, హీ ఈజ్ ఎ స్కూల్ అసిస్టెంట్. అలా కాకుండా అతను ఒక ఎస్ఏ అండి, ఎస్ఏ ఎస్ఐ అని అన్నప్పుడు ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఎస్ఐ. ఈ విధంగా మనం ఏం చేయాలంటే, ఇది మీకు వీడియో ఒకటి ఇచ్చాను, నేను క్లియర్గా ఇచ్చాను, ఆ తర్వాత షార్ట్స్ కూడా ఉన్నాయి, దయచేసి అవన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అది నాకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంటుంది నా యొక్క వీడియోలు చూస్తున్నారని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం వెళ్ళామంటే ఈ ఆర్టికల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రీపోజిషన్స్ అని చెప్పేసి కామన్గా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రీపోజిషన్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఈ ప్రిపోజిషనల్ మిస్టేక్స్ అనేవి చాలా చాలా కామన్. ఎక్కువగా ఏం చేస్తారంటే ఎంటర్ ఇంటూ రాంగ్ సెంటెన్స్, అదేవిధంగా డిస్కస్ అబౌట్ రాంగ్ సెంటెన్స్, తర్వాత హీ ఈస్ మ్యారీడ్ విత్ రాంగ్ సెంటెన్స్. ఇటువంటివన్నీ మనం ఏంటంటే పిల్లలకు గుడ్డి గుర్తుగా చెప్తూ ఉండాలన్నమాట. ఇది ప్రీపోజిషన్స్ పైన మనం జాగ్రత్త చేయాల్సింది. అంటే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నో ఎక్స్ప్లెనేషన్, ఏమేం కాన్సెప్ట్స్ పైన ఈ పిల్లగాడికి గ్రిప్ తీసుకురావాలా. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్చువల్ లెర్నింగ్. ఒక వీడియోను మనం కాన్సెప్ట్ ప్రకారం పిల్లలకి ఏ విధంగా మనం నేర్పించగలగాల అని చెప్పేసి ఒక వీడియోను మీకు ఇది చేస్తున్నాం. అదేవిధంగా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో పిల్లవాళ్ళను మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, పిల్లలను 3 రకాలుగా మనం డివైడ్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే పాస్ కావడానికి చాలా ఇబ్బంది పడే పిల్లగాడొకడు, రెండవ గ్రూప్ ఏంటంటే ఆవరేజ్ పిల్లగాడొకడు, మూడవ గ్రూప్ ఏంటంటే మంచి తెలివైన పిల్లవాడొకడు. వీళ్ళని బట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది కూడా మనము వాళ్ళకి చెప్పడం జరగాల. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ టీచింగ్లోనూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్పేటప్పుడు 2 రకాలైన వే ఆఫ్ టీచింగ్స్ ఉంటాయి. ఒకటేంటంటే స్లో లెర్నర్స్కు ఏ విధంగా షార్ట్ కట్స్ చెప్పాలి, అదేవిధంగా మంచిగా చదువుకునే పిల్లలకు ఏ విధంగా ఎక్కువ మనం నాలెడ్జ్ ఇవ్వాలి. అదే టీచర్ యొక్క పవర్, అదే టీచర్ యొక్క వైవిధ్యమైన స్టైల్. కాబట్టి మనం వీఆర్ ద టీచర్స్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్, వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఆ పవరే మనకు ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఆ 3 రకాలుగా మనం చూసుకొనేసేసి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా చెప్పాలి, వాళ్ళకైతే ఏ విధంగా చెప్పాలి, వీళ్ళకైతే ఏ విధంగా చెప్పాలి అనేది మనము నేర్చుకోవాల్సి వస్తుంది. దానిపైన కూడా మీకు వీడియో ఈ యొక్క పిల్లలు ఎగ్జామినేషన్కి వెళ్ళేంత వరకు ప్రతిరోజు వీడియోలు వదులుతూనే ఉంటాము. పిల్లలకు చూపించండి, అదేవిధంగా మీరు చూడండి, మంచి టీచర్గా అయిపోండి. పిల్లలను మనం డెవలప్ చేస్తాం, మనం కూడా నెంబర్ 1 టీచర్స్గా తయారవుతాం. నెక్స్ట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కొద్దిగా వెయిటేజ్ కలిగిన సబ్జెక్టే, కానీ మనం జాగ్రత్తగా దానిపైన పిల్లలకు చెప్పాల్సి వస్తుంది అనమాట. వీటిల్లో మనకు 8 రూల్స్ ఉంటాయి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో. ఈ 8 రూల్స్లో ఇంపార్టెంట్ రూల్స్ వచ్చి 4 రూల్స్ ఉంటాయి. ఈ 4 రూల్స్ ఏం చేస్తామంటే కొద్దిగా కష్టపడే పిల్లలకి, అంటే ఫెయిల్యూర్కి దగ్గరగా ఉన్న పిల్లలకు, లేదంటే కష్టపడితే వాడు పాస్ అయ్యే పిల్లలకు వాళ్ళకి చెప్తాం. ఆ తర్వాత 8 రూల్స్ ఏ విధంగా మనం ఇంజెక్ట్ చేస్తామంటే మంచి పర్ఫార్మెన్స్ చూపించే పిల్లలకు ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఒకసారి చూడండి వాటిలను. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కొంచెం చూడండి. ఓకే, దీంతో మనకేమైందంటే ఈ యొక్క 3వ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గ్రామర్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. కాన్సెప్ట్స్ అండ్ సబ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ రైటింగ్ స్కిల్స్. దీన్నే మనం ఏమంటామంటే డిస్కోర్స్ రైటింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ప్రస్తుతానికి మనకు టోటల్గా నడిచేదంతా డిస్కోర్సెస్ పైనే మనకు నడుస్తూ ఉంటుంది. డిస్కోర్సెస్ పైన మీకు ఒక మంచి వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను. డిస్కోర్స్ అంటేనే వాడి కాన్సెప్ట్ మనం ఏం అందించాలంటే, డిస్కోర్స్ అంటే ఏంటంటే ఏ మీనింగ్ఫుల్ చంక్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ దట్ మే బీ ఇన్ రిటర్న్ ఆర్ దట్ మే బీ ఇన్ ఓరల్, దట్ ఈస్ కాల్డ్ డిస్కోర్స్ అంటాం అన్నమాట. అంటే ఒక అర్థవంతమైన భాషకు సంబంధించిన ఒక భాగాన్ని, అది చిన్న భాగం కావచ్చు, పెద్ద భాగం కావచ్చు, ఆ భాగాన్ని మనం ఏమంటామంటే డిస్కోర్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. డిస్కోర్స్ రాయాలంటే మనకు మోటార్ స్కిల్స్ ప్రతి ఒక్కటి ఇవన్నీ కావాలి, మంచిగా రాయాలి. అదే ఓరల్ డిస్కోర్సెస్, రిటర్న్ డిస్కోర్సెస్. బట్ ఎగ్జామినేషన్లో మనల్ని అడిగేది ఏంటంటే రిటర్న్ డిస్కోర్సెస్ అడుగుతూ ఉంటారనమాట. ఈ రిటర్న్ డిస్కోర్సెస్ గురించి మళ్ళీ నేను ఒక ఫ్రెష్ వీడియో ఒకటి తయారు చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఈ రిటర్న్ డిస్కోర్సెస్, అదే రైటింగ్ స్కిల్స్ను మనం డెవలప్ చేసే దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఎన్ని సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయంటే లెటర్ రైటింగ్ ఒకటిను, తర్వాత వచ్చి పారాగ్రాఫ్ రైటింగ్, డైరీ రైటింగ్, మెసేజ్ రైటింగ్. సో వీటిపైన ఫోకస్ చేయండి. చాలా ఉండొచ్చు కాన్సెప్ట్స్, చాలా సబ్ కాన్సెప్ట్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఈ 29 రోజుల్లో మనం ఏ విధంగా పిల్లగాడిని మనం డెవలప్ చేయాలి అనేది మాత్రం ఈ కాన్సెప్ట్స్, ఈ 4 సబ్ కాన్సెప్ట్స్ని మనము కొంచెం పిల్లగాడికి ఫోకస్ చేయాలి. వీటిల్లో మనం జాగ్రత్తగా
పిల్లగాళ్ళకి మనం చెప్పాల్సిందంటే లెటర్ రైటింగ్లు ఎన్ని రకాలు ఉంటాయి. ఫార్మల్ లెటరు, ఇన్ఫార్మల్ లెటరు, అదే పర్సనల్ లెటరు, బిజినెస్ లెటరు. పర్సనల్ లెటర్ అన్నామంటే అధికారులకు కాకుండా, టీచర్లకు కాకుండా, లీవ్ లెటర్లు కాకుండా ఇంతే మనం చెప్పాల్సింది. ఎందుకంటే ఈ మూడో రకమైన పిల్లగాడు ఉన్నాడు కదా, వాడికి మాత్రం అంటే ఏంటంటే డైరెక్టర్ సార్ చెప్పినట్టుగా ఈ పాస్ అయ్యేదానికి ఇబ్బంది పిల్లలకు మాత్రం ఇదే కాన్సెప్ట్ అందించాలి మనం, అంతే దర్శాలు. ఇదే కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్ మనం అందించామనుకోండి వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. పిల్లవాడు అక్కడికక్కడికే ఉంటాడు. కాబట్టి వాడిని కొంచెం ముందుకు తోయాలంటే ఇటువంటి కాన్సెప్ట్స్ మనం చేయాల్సిందే. ఇంకా తెలివైన పిల్లలు ఏంటంటే వాడికి ఫార్మల్ లెటర్ అన్నది తెలుసు, ఇన్ఫార్మల్ లెటర్ అన్నది తెలుసు. ఫార్మల్ లెటర్ను బిజినెస్ లెటర్ అంటే తెలుస్తుంది, ఇన్ఫార్మల్ లెటర్ను పర్సనల్ లెటర్ అన్నది తెలుస్తుంది. కానీ వాడికి ఏంటంటే ఈ ఇన్ఫార్మల్ వద్దు, పర్సనల్ వద్దు. అరే నేను తల్లిదండ్రులకు రాస్తే అదొక రకంగా రాయరా బాబు, అదేవిధంగా అధికారులకు రాస్తే అదొక విధంగా రాయి అని అక్కడ చెప్పాలంటే ఎవడికి ఇప్పుడు చూడండి, కీలెరిగి వాత పెట్టాలి, ఇది సామెత. సో తర్వాత మందు ఎలా వేయాలంటే రోగాన్ని బట్టి మందు వేయాలి, రోగిని బట్టి కూడా మందు వేయాలి. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అయ్యే పిల్లల్ని మాత్రం మంచిగా డెవలప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ పారాగ్రాఫ్ రైటింగ్. తర్వాత వచ్చి డైరీ రైటింగ్. డైరీకి కొంత పిల్లలే ఏం చేస్తామంటే DAIRY పెడతా ఉంటారు అనమాట. DAIRY అంటే పాలకు సంబంధించిందిరా నాయన. DIARY అంటే అది వచ్చేసేసి మనం ప్రతిరోజు రాసుకునేది. ఇంకా వాడికి డౌట్ ఉండేది ఏంటంటే నువ్వు పొద్దున్నే లేస్తేనే పాలు తాగుతావు కదా, ఏ పదం స్టార్టింగ్లో ఉందా, ఐ పదం స్టార్టింగ్లో ఉందా, ABCDలో ఏది ముందు వస్తుంది అంటే ఏ పదం వస్తుంది సార్ అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు పొద్దున్నే పాలు తాగుతావు కాబట్టి అందువల్ల ఏ పదం ముందు పెట్టావనుకో అది పాలకు సంబంధించిన ఉత్పత్తులు అయిపోతాయి. అదే ఆ విధంగా ఐ పెట్టి ఆ తర్వాత ఏ పెట్టావనుకో అది నువ్వు రాసేది వస్తుంది, నేను స్పెల్లింగ్ కరెక్ట్గా రాయరా బాబు అని చెప్పేసి వాడికి ఇటువంటి టెక్నిక్స్ ఇవ్వాలన్నమాట. ఇటువంటి టెక్నిక్స్ని మనం వాడినప్పుడు మాత్రమే ఫెయిల్ అయ్యే పిల్లలు ఈ 30% వస్తాయి. 20 అంటే ఫెయిల్ అయ్యే బార్డర్లో ఉన్న వాళ్ళు కానీ, ఫెయిల్ అయ్యేదానికి వచ్చిన వాళ్ళు కానీ ఏదో ఒకటి వాళ్ళు రాసేసి ముందుకు వచ్చేస్తే, ఎందుకంటే ప్రభుత్వం అంతా ఏం చెప్తుందంటే మంచి పాస్ పర్సంటేజ్ని పెంచండి. రీసెంట్గా మన కలెక్టర్ గారు కూడా అదే మీటింగ్ పెట్టేసేసి పర్సంటేజ్ని పెంచండి, ఈ 3 రకాలైన పిల్లలను సపరేట్ చేసుకోండి, ఫెయిల్యూర్కి దగ్గర ఉన్న వాళ్ళని తప్పనిసరిగా మీరు పాస్ చేయించండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం పెద్దలు అధికారులంతా మన జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, మన డైరెక్టర్ గారు కానీ, ఏ అధికారి చెప్పినా కానీ మనం చేసి ఈ ఫెయిల్యూర్గా ఉన్న పిల్లలను మనం డెవలప్ చేసుకున్నామంటే తప్పనిసరిగా మనకు పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఓకే, సో హియర్ ఈ పిల్లలకు మనం ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఒక ఫార్మేట్ ఉంటుందన్నమాట. ఈ ఫార్మేట్స్ అన్ని నేను తర్వాత చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్లో మళ్ళీ ఫార్మల్కు ఒక రకమైన ఇది ఉంటుంది, ఆ తర్వాత ఇన్ఫార్మల్కు ఇంకొక రకమైన ఫార్మేట్ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నవే డేస్ లెటర్స్ ఆర్ వెరీ వెరీ మాడిఫైడ్ అండ్ వెరీ వెరీ మోడరేట్స్. ఓకే, సి హియర్ బాగా మాడిఫై అయినాయి, మోడరేట్గా కూడా ఉన్నాయి లెటర్స్. కానీ మనం ఫాలో అయ్యేది ఏంటంటే క్లాసికల్. చాలామంది టీచర్లు కూడా నాకు ఫోన్ చేశారు, మనం ఏ లెటర్ రాయాలి సార్, అది రాసినా కరెక్టే కదా, ఇది రాసినా కరెక్టే కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొత్తం కార్పొరేట్ స్టైల్ ఆఫ్ రైటింగ్, మోడర్న్ స్టైల్ ఆఫ్ రైటింగ్, వీటికంతా ఏంటంటే మొత్తం సబ్స్క్రిప్షను, శాలిటేషను, తర్వాత వచ్చి బాడీ ఆఫ్ లెటరు, తర్వాత ఎవ్రీథింగ్. ఓకే, అవన్నీ హెడ్డింగ్ ఇవన్నీ ఏంటంటే లెఫ్ట్ సైడే ఉంటాయన్నమాట. కానీ క్లాసికల్ స్టైల్ ఆఫ్ రైటింగ్కు వేరే విధమైన ఫార్మేట్ ఉంటుంది. పిల్లవాళ్ళకి మనం ప్రాక్టీస్ చేయించాల్సింది ఏంటంటే ఈ యొక్క క్లాసికల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ చేసినామంటే దిద్దే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా దిద్దుతారు. ఎందుకంటే గైడ్స్ అనేటివి వచ్చేస్తూ ఉన్నాయి, మనం ఎంత ఆపాలనుకున్నా ఆ మెటీరియల్ వస్తూనే ఉంటుంది, పిల్లలు తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ గైడ్స్లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్స్ ఉంటాయి. అక్కడ పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాల్సిందంటే పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా క్లాసికల్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్ వాడండిరా బాబు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి, అదే విధంగా చేయాలి. ఈ లెటర్ రైటింగ్లో ఏమేమి మెళకువలు చేయాలి అని చెప్పేసి మనం ఫాలో కావాలని చెప్పి నేను మీకు ఒక వీడియో తయారు చేస్తాను. అదేవిధంగా డైరీ రైటింగ్ అయితేనేమి, పారాగ్రాఫ్ రైటింగ్లో జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాపిక్ సెంటెన్స్ పిల్లవాడి దగ్గర ఫస్ట్ రాపించాలి. దేనిపైన వాడు అడిగాడో అదే టాపిక్ సెంటెన్స్ అంటేనే దాంట్లోనే మనకు మంచి మార్కులు పడేదానికి వస్తుంది. అది దిద్దే టీచర్స్ ఏం చేస్తారంటే మంచి ఇంప్రెషన్ ఒకదాన్ని వచ్చేస్తుంది అనమాట. దిద్దేవాడికి మంచి ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మార్కులు పడిపోతూ ఉంటాయి అనమాట. ఇది పిల్లలకు బాగా చెప్పాలి. ఓకే, ఎస్. తర్వాత వచ్చేసేసి పంక్చుయేషన్ మార్క్స్.
ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్. వాక్యాలు కూడా సింపుల్. పిల్లలు మన పిల్లలు సింపుల్గానే రాస్తారులే, కానీ కొంతమంది బాగా తెలివైన వాళ్ళతో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ క్యాండిడేట్స్ అయితేనేమి, ప్రైవేట్ స్కూల్స్లో కొంతమంది చదివే పిల్లలు అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే మంచి పిల్లలు, నేను ఇంకా మంచి లాంగ్వేజ్ రాయాలని చెప్పేసి కొంచెం గట్టి లాంగ్వేజ్ రాస్తే అది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చేమో. దాదాపుగా సింపుల్ సెంటెన్సెసే వాడాలి. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది what is that concepts of developing discourses, written discourses. కాన్సెప్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్ రాయాలి, ప్రాపర్ పంక్చుయేషన్స్, కామాస్ కానీ, ఫుల్ స్టాప్లు కానీ, ఇన్వర్టెడ్ కామాస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా రాయాలి, కరెక్ట్ ఫార్మేట్లో రాయాలి. మనకు ఫార్మేట్ ఉంటుంది కదా, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్, దట్ ఈస్ ద ఫార్మేట్. ఆ ఫార్మేట్ టెన్సెస్ ఫాలో అవుతూ రావాలన్నమాట. సో ఈ 4 కాన్సెప్ట్స్ బాగా సబ్ కాన్సెప్ట్స్ చదువుకోండి ఈ 4th కాన్సెప్ట్స్లో. ఓకే. సో లెటర్ రైటింగ్ స్కిల్స్ ఓవర్, దట్ ఈస్ రిటన్ డిస్కోర్సెస్ ఓవర్. ఏంది కాన్సెప్ట్స్ మాత్రమే, ఇది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్సెప్ట్. కాన్సెప్ట్లో నుంచే వచ్చేస్తుంది సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైనల్గా ఏంటంటే టెక్స్ట్ బుక్ లెసన్స్, అది కూడా వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఓకే. సో హియర్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అన్నాం కదా, ఇక్కడ కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ వస్తుంది అనమాట. వన్ ఆఫ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా నౌను, పక్కన వచ్చే నౌను మీకు ప్లూరల్లోనే ఉండాలి. అది పిల్లలకి చెప్పాలి. అరే బాబు, వీడికి ప్లూరలు సింగులరు అనేది తెలియకపోయినా ఈ ఫెయిల్ అయ్యే దగ్గరకు ఉన్న క్యాండిడేట్స్ని మనం ఏం చేస్తామంటే, మరి వన్ ఆఫ్ అనే పదం దొరికింది అనుకోండి, ఆ చివరి ఏంటంటే ఎప్పుడు మీరు ఎస్ కలపండి. ప్లూరల్, పెన్స్, బాయ్స్, గర్ల్స్, అదేవిధంగా కాన్సెప్ట్స్. ఇప్పుడు చూడు, వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్లో ఒకటి అనే సందర్భంలో ఈ విధంగా చిన్న గుడ్డి గుర్తులు మనం పెట్టుకొనేసేసి ఆ పిల్లల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే సార్. నెక్స్ట్ మనం ఈ టెక్స్ట్ బుక్ లెసన్ దగ్గరకు వచ్చామనుకోండి, అందులో ఇంపార్టెంట్ సబ్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ప్రతి ఒక్క లెసన్కు ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ను మనం తప్పనిసరిగా ప్రతి ఒక్క థీమ్ను మనం పిల్లలకు చెప్పాలి. ఓకే. తర్వాత మోరల్ ఆఫ్ ద లెసన్, ప్రతి ఒక్క లెసన్కు ఒక మోరల్ అనేది ఉంటుంది అనమాట. ఆ మోరల్ కూడా పిల్లలకు చెప్పాలి. తర్వాత క్యారెక్టర్ అనాలిసిస్లో ఒక లెసన్లో మనం తీసుకున్నాం అనుకోండి, డ్రామాలో కానీ వీటిల్లో తీసుకుంటే ఏ క్యారెక్టర్, ఎటువంటి క్యారెక్టర్ యొక్క అనాలిసిస్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు మంచి క్యారెక్టరా, చెడు క్యారెక్టరా, విలన్ క్యారెక్టరా, వ్యాంప్ క్యారెక్టరా, హీరోనా, ఈ విధంగా మనము లీడింగ్ రోలా, ఇవన్నీ పిల్లలకు చెప్పగలగాలి. రైట్. దెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్, ఇవి చాలా జాగ్రత్తగా మనం చేయాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెప్చువల్ లెర్నింగ్. ఇదే మనకి మన సార్ చెప్పారు కదా, ఫస్ట్ కాన్సెప్ట్స్ని చెప్పండి అని చెప్పి డైరెక్టర్ గారు. ఇప్పుడు మనకు గ్యాప్ పీరియడ్లో 3 పీరియడ్లను గ్యాప్ టైం వస్తుంది కదా, గ్యాప్ 2లో మనకేం చేయాలంటే 3 పీరియడ్స్ని మనం కట్ చేసుకోవాలి. 3 పీరియడ్స్గా చేయాలి. అది హెచ్ఎం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఆ ఫస్ట్ పీరియడ్ మనం ఏం చేయాలంటే కాన్సెప్ట్లు చెప్పాలి. ఇదన్నమాట. ఒక కాన్సెప్ట్లో నుంచి మళ్ళీ దాంట్లో నుంచి క్వశ్చన్స్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక కాన్సెప్ట్ చెప్తాను నీకు. రైటింగ్ స్కిల్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మనం పబ్లిక్ పరీక్షల్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయని చూసుకునేసి సార్ లెటర్ రైటింగ్లో ఒక క్వశ్చన్ ఇవ్వండి, అదేవిధంగా పారాగ్రాఫ్ రైటింగ్లో ఒక క్వశ్చన్ ఇవ్వండి, డైరీ రైటింగ్లో ఒక క్వశ్చన్ ఇవ్వండి. ఈ విధంగా సార్ ఏం చెప్పారంటే, డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే 5 నుంచి 6 క్వశ్చన్స్ మనం చేపించండి మీరు అని చెప్పేసి. దీంట్లో ఒక కాన్సెప్ట్ ఖతం అయిపోయింది. మళ్ళీ మనం కరెక్షన్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే మనకు 3rd పీరియడ్లో అనాలిసిస్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఈ విధంగా చేసామంటే ఈ 3 రకాలైన పిల్లలను మనం మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఎక్కువ మార్కులను వచ్చేవాడిని ఇంకొంచెం ఎక్కువ మార్కులు చేయొచ్చు. అదేవిధంగా 40% ఉండేవాడిని ఫస్ట్ క్లాస్ రేంజ్కి తీసుకొని రావచ్చు. అదే ఫెయిల్ అవుతాడు రైట్ తప్పనిసరిగా బడ్డుగాడు అనేవాడిని తప్పనిసరిగా పాస్ చేయించు, వాడు కూడా 10th క్లాస్ అయిపోయినాడు అని ఇప్పించవచ్చు. అది మన యొక్క డ్యూటీ, మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే డియర్ ఫ్రెండ్స్, కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ఒక్కసారి ఓవరాల్గా చూస్తే మొత్తం టోటల్గా మనకు ఇంగ్లీషు ఎగ్జామినేషన్కి సంబంధించి 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 5 కాన్సెప్ట్స్ పైన మళ్ళీ సబ్ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చాను. మనమందరం చక్కగా తయారవుదాం, మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలకు మంచి భవిష్యత్తును మనం అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, ఆ తర్వాత కామెంట్ పెట్టండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు లాభం, నాకు లాభం. పిల్లల దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించండి దయచేసి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు చేసేదానికి కూడా నాకు కూడా ఆస్కారంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.